అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పరకామణి చోరీ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎల్లుండితో ఈ కేసు విచారణ ముగియనుంది. డిసెంబర్ 2న నివేదికను హైకోర్టుకు అందించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. చోరీ విషయంలో తనకేమీ తెలియదంటూ ఇప్పటికే మీడియా ద్వారా వైవి తెలిపారు. పరకామణి చోరీ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎల్లుండితో ఈ కేసు విచారణ ముగియనుంది. డిసెంబర్ 2న నివేదికను హైకోర్టుకు అందించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. చోరీ విషయంలో తనకేమీ తెలియదంటూ ఇప్పటికే ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. ఇక మరొక 2 రోజుల్లో అయితే మాత్రం ఒక పరకామణి కేసుకి సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తి కానున్నది. దీనికి సంబంధించి కూడా సిఐడి అధికారులు సీల్డ్ కవర్ లో ఒక నివేదికను కూడా హైకోర్టుకి అయితే సమర్పించనున్నారు. ఈ యొక్క విచారణలో భాగంగా అయితే మాత్రం ఇప్పటికే పలువురిని అయితే మాత్రం విచారించారు. దీంట్లో మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని సిఐడి ఆఫీస్ కి పిలిపించి విచారణ అయితే సాగించారు. తర్వాత మొన్నటికి అయితే మాత్రం హైదరాబాద్ కి వెళ్లేసి మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణ అయితే జరిపారు. మళ్ళీ ఇవాళ 2వసారి అయితే మాత్రం విచారణ అయితే జరిపిస్తున్నారు. ఇక ఇది మొత్తం అంతా కూడా తుది దశకి అయితే చేరుకుంది. ఈ యొక్క విచారణ అంతా కూడా పరకామణికి సంబంధించినటువంటి కీలక అంశాలంతా కూడా ప్రస్తావిస్తూ అయితే ఒక నివేదికను అందజేయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులంతా కూడా పలుసార్లు అయితే మాత్రం అధికారులు అయితే వాళ్ళని విచారించారు. ఆ విచారణ తీసుకున్న తర్వాత ఆ స్టేట్మెంట్లంతా కూడా రికార్డ్ చేసి వాటిలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. దాంతో పాటుగా కోర్టుకి సమర్పించేటువంటి ఒక సీల్డ్ కవర్ లో దానికి సంబంధించినటువంటి వివరాలు అలాగే ప్రూఫ్లు కూడా అందజేస్తామనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక 2వ తేదీకి హైకోర్టుకి సమర్పించనున్న నేపథ్యంలో కూడా ఈ రోజు మరొకసారి వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి నిన్న తను వ్యక్తిగతంగా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తిరుమలలో జరిగినటువంటి పరకామణి కేసులో అయితే మాత్రం ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఆరోపణలు మాత్రమే చేస్తా ఉన్నారు కానీ ఇలాంటివి అయితే మాత్రం జరగట్లేదు అనేసి తను స్వయంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకుముందు తనని అధికారులు అయితే మాత్రం హైదరాబాద్ తన నివాసంలో సిఐడి అధికారులు కూడా విచారణ అయితే జరిపారు. మళ్ళీ మరొకసారి ఈ రోజు చివరిసారిగా కూడా తన దగ్గర స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాలని అయితే చెప్తా ఉన్నారు. ఇక తనకు ముందుగానే అంతకు ముందుగా కూడా తన వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి అపన్నను కూడా అరెస్ట్ చేసి తన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకున్న తర్వాతనే వైవి సుబ్బారెడ్డి వరకు వెళ్లారనేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ పరకామణి కేసుకి సంబంధించినటువంటి కీలక నాయకుల్ని కూడా ఇందులో అయితే మాత్రం ఇన్వాల్వ్ చేసి వారిని అయితే విచారణ కూడా జరిపించారు. దాంట్లో మాత్రం పరకామణి కేసులో ఏవిఎస్ లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోవడం, అది మర్డర్ కేసుగా కూడా కేసు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక పరకామణి కేసు చుట్టూ జరుగుతున్నటువంటి ఒక కీలక అంశాలుగా కూడా ఏర్పడుతుంది. అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వెనక ఎవరున్నారు అనే దానిపైన మాత్రం ఒక సమగ్ర నివేదిక కూడా సమర్పించనున్నట్టుగా తెలుస్తుంది. ఇక తిరుమలకు వచ్చినటువంటి సిఐడి టీం అయితే మాత్రం ఈ విచారణ జరిపేటప్పుడే ముందుగానే డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క విచారణ జరుగుతుంది. ఈ లోపు ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు, కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా కోర్టుకి అయితే సమర్పించాలనేది అయితే మాత్రం ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 10 సార్లు చాలా మందిని అయితే మాత్రం విచారణ అయితే చేపించారు. దీంట్లో టీటీడీ అధికారులు, టీటీడీ మాజీ బోర్డు సభ్యులతో పాటుగా టీటీడీ చైర్మన్లు కూడా దీంట్లో వచ్చి ఈ యొక్క విచారణకు అయితే వచ్చి హాజరయ్యారు. అలాగే
దీనికి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి అయితే నరేష్ ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, దొంగతనానికి పాల్పడ్డాడో, ఆ నిందితుడికి సంబంధించినటువంటి ఆస్తులను కొంతమంది రాయించుకున్నారు, తద్వారా లబ్ధి పొందారు, అందుకే ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు ప్రేరేపించారనేటటువంటి కోణంలో కూడా వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఆ కోణంలో కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే రవి అంటే పరకమణి కేసు నిందితుడిగా ఉన్నటువంటి రవికి అయితే మాత్రం దాదాపుగా 500 కోట్ల వరకు ఆస్తులు, దాంట్లో 250 కోట్ల వరకు ఆస్తులు అయితే మాత్రం తమిళనాడులో అయితే ఉన్నాయి. వాటిని వీళ్ళు రాపించుకున్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని ద్వారానే దీన్నంతా కూడా కేసులో కూడా కొట్టించేసే విధంగా అయితే వాళ్ళు హెల్ప్ చేశారు వెనక నుంచి అనేసి అయితే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదో కోణంలో సిట్ అయితే మాత్రం విచారణ కూడా జరిపింది. దాంతో తమిళనాడులో ఉన్నటువంటి భారీ ఆస్తులు అయితే మాత్రం ఇటు రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి, వీళ్ళ పేర్ల మీదకి అయితే వచ్చాయనేసి చెప్తున్నారు. మరికొంత ఆస్తి అయితే మాత్రం టీటీడీకి రాసించినట్టుగా కూడా కొన్ని ఆస్తి పేపర్లు అయితే మాత్రం చూపించారు. ఇక దీంతో పాటుగా ఇటు అంటే మొదట్లో అయితే మాత్రం రవికి అయితే ఆస్తి కూడా లేదు, అలాగే తను చాలా తక్కువ బడ్జెట్ తో మాత్రమే ఉండేటువంటి వ్యక్తి. తనకి ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఎలా వచ్చింది, అలాగే రిజిస్ట్రేషన్ చేసేదానికి లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అటువంటి లక్షల రూపాయలు ఇతనికి ఎలా వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అటువంటి తరపు నుంచి కూడా విచారణ అయితే జరిపించారు. ఇక ఈ పరకామణి కేసు కీలకంగా నిందితుడిగా ఉన్నటువంటి రవికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసి ఆ ఆస్తుల వివరాలు, తనకి ఆ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దానిపైన అయితే చూస్తున్నారు. తమిళనాడులో ఎక్కువగా ఆస్తులు అయితే ఉన్నాయి, అలాగే కర్ణాటకలో కూడా కొన్ని ఆస్తులంతా కూడా అతని పేరు మీద ఉన్నట్టున్నాయి. ఇక ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆస్తులు కూడా వాళ్ళ పేరు మీదకి మార్చుకునే విధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అనేసి అయితే మాత్రం అధికారులు అయితే కనుగొన్నారు. వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు 2వ తేదీ ఇచ్చేటువంటి ఒక నివేదికలో కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. దీని ద్వారానే అప్పట్లో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ బోర్డు చైర్మన్ అంతా కూడా దీనికి సహకరించారనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు తెలుస్తోంది. ఇక 2వ తేదీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత రవి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన అయితే మాత్రం ఉంటుంది. అలాగే ఈ యొక్క కేసుని కొట్టించేసే విధంగా ఎవరైతే హెల్ప్ చేశారో వీళ్ళు దానికి కాంప్రమైజ్ చేపించి కోర్టులో కూడా దీన్ని కొట్టించేశారు. సో దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అందరినీ కూడా విచారణ చేసి పిలిపించి అప్పట్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వాళ్ళు విచారణ అయితే చేసినటువంటి పరిస్థితుల్లో వారికి ఆస్తులు ఎలా వచ్చాయి, ఒక రవి దగ్గర నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్న దానిపైన కూడా చూస్తున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా వారి పేరు మీద లేకుండా వేరే వాళ్ళ బినామీల పేరు నుంచి కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం కూడా రవికి సంబంధించినటువంటి 500 కోట్ల వరకు ఉన్నటువంటి ఒక ఆస్తులంతా కూడా ఇప్పుడు సిఐడి అయితే మాత్రం గుర్తించింది. ఆ గుర్తించినటువంటి ఆస్తుల్ని కూడా మళ్ళీ అటాచ్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ ఆస్తులు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎవరికి అమ్మారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అన్న దానిపైన కూడా విచారణలు అయితే జరిపించారు. ఇప్పుడు మొత్తానికి కూడా ఈ యొక్క విచారణ కూడా పూర్తి స్థాయిలో పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తుది దశకి అయితే చేరుకున్నటువంటి ఘటన అయితే ఉంది. ఇక ఈ రోజు వైవి సుబ్బారెడ్డితో విచారణ జరిపిన అనంతరం ఇక పూర్తి నివేదిక రెడీ చేసి ఇంకా 2వ తేదీ అయితే మాత్రం కోర్టుకు కూడా సమర్పిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.